ఈసీ కమిషనరు చేసిన చాలా పెద్ద తప్పు. ఎందుకంటబా 1వ తారీఖు వస్తే ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ ఇస్తామండ్రి. ఈ రోజు 3వ తారీఖు అయింది, వాళ్ళ ఇంటి ఆఫీస్ దగ్గరికి పోతే ఎవరు ఆఫీస్ దగ్గర లేరు, ఒక రెస్పాన్స్ లేదు. ఇదంతా ఈసీ కమిషనరు దృష్టి పెట్టుకొని చేసిన పని. ఈసీ కమిషనరు చంద్రబాబు నాయుడుకి తొత్తు. ఏ రకంగా ఎందుకు 1వ తారీఖు వచ్చే పింఛన్ ఎందుకు నువ్వు సచివాలయంలో తీసుకోమంటా ఉండవు? వాలంటీర్లు ఏం చేస్తారనేసి ఏమి వాలంటీర్లు వచ్చేసి నీకు నువ్వు జగన్ కోటేయి లేకపోతే నీకు పింఛన్ కట్ చేస్తామని చెప్తారని భయం పక్క నువ్వు. ఇప్పుడు వచ్చే 2-3 నెలల్లో కూడా పెన్షన్ ఇట్లా వచ్చి తీసుకోవాలని అంటున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? 2 నెలలు చెప్పినారు సచివాలయంలో తీయాలనేసి, బట్ ఎలక్షన్ అయ్యే వరకు ఏం చేస్తారో చూస్తాము. ఈసారి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర డబ్బు తీసుకొచ్చి 1వ తారీఖు తలుపు తట్టి డబ్బు ఇస్తాడు. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు నెల రోజులైనా పింఛన్ లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చి తలుపు తట్టితే 1వ తారీఖు వచ్చి ఇంటి ముందర తలుపు తట్టి డబ్బు ఇస్తున్నాడు. అది ఎందుకు అప్పుడెందుకు ఇవ్వలేదు? అప్పుడు లేదా డబ్బు? ఇప్పుడే వచ్చిందా డబ్బు? ఇదంతాను సార్ ఒకటి చేసిన తర్వాత ఇంకొకటి చేసి చూపించేది. అది నువ్వే ముందే ఉండాలి కదా. పథకాలు ఇచ్చేసేసి జనాలందరినీ సోమరపోతులు చేసేస్తున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి ఏం పథకాలు ఇచ్చినాడు, ఏం సోమరపోతులు చేసినాడు? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు విద్యా దీవెనలు పిల్లలకు చాలా బాగా చూస్తున్నాడు. హాస్పిటల్స్ రైతు భరోసా అన్ని వస్తా ఉంది సార్. సంక్షేమ పథకాలు అన్ని అందుతా ఉన్నాయి. అయితే నెక్స్ట్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మంది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి, నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నెగ్గుతాడని కాదు, నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక 15 దినాలకు ఫ్రీ బీమా వేస్తాడు జగన్ అన్న. 15 దినాలకు ₹1 బీమా వేస్తాడు. కరోనా టైంలో చంద్రబాబు నాయుడు ఈ పక్కే తిరగలే 3 ఏళ్ళుగా చచ్చిపోతాడని. ఈ వస్తే కరోనా వచ్చేస్తుంది చచ్చిపోతాడని ఈ పక్కే తిరగలే. అర్థమైందా? చంద్రబాబు నాయుడు కరోనా వచ్చినప్పటి నుంచి ఈ పక్క కుప్పానికి అడుగు పెట్టలేదు. ఇది వాస్తవం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీమా ఫ్రీదా. ఇప్పుడు కూడా అప్పుడు జగన్ ఎలా చేశారు కరోనా? అది ఎట్లా చేశారు? జగన్ కూడా ఎలా చేసింది? అది బీమా వేసిందే ప్రజలు బతికేదానికి. అట్లా మరి అది ఈ ప్రభుత్వం ఇంకోటి ఏంటంటే ఇట్లా డబ్బులు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, మళ్ళీ ఏదో ఒక రూపంలో మళ్ళీ వాళ్ళే తీసేసుకుంటున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. ఇది ఎంతవరకు? అది ఎంత ఒకటి కూడా అన్ని తప్పే. అదంతా వీనికి 10,000 వస్తుంది నెలకు, సంవత్సరానికి 10,000 వీనికి పడిపోతుంది. వాని అకౌంట్లో బార్బర్ షాప్ డోర్ వేనికి పడుతుంది, ట్యాక్టర్ వానికి పడుతుంది. అది ఎట్లా వీని అకౌంట్ పడేది? వాళ్ళు ఎట్లా తీసుకునేది? అంటే ఏదో ఒక రూపంలో కరెంటు బిల్లులు అని చెప్పేసి కరెంట్ బిల్లు ఒక లైట్ వేసేదానికి 3 లైట్ వేసుకుని 3 ఫ్యామిలీ ఉంటే 3 ఫ్యాన్లు కావాలా? అది లేకుండా బట్టలు ఉదిగేది కావాలా? అన్నీ ఉంటే కరెంట్ బిల్లు ఎక్కువ. చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రభుత్వం ఏమంటున్నారంటే ఇట్లా డబ్బులు సంక్షేమ పథకాలు ఇచ్చేసేసి జనాలు సోమరపోతులు చేసేస్తున్నారు, ఎందుకు అట్లా చేస్తున్నారు అని చెప్పేసి అందరినీ పథకాలు ఇచ్చేసేసి అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పేది గెలవడానికి ఇప్పుడు చెప్పేది. చంద్రబాబు రాని వాళ్ళ తాత రాని మా తాత రాని కరెంట్ బిల్లు తగ్గించేకి అయ్యేలే. చిన్నోళ్ళు పుట్టేది ఎక్కువ ధరలు అవి కూడా పెరిగినాయి కదా. అది మన దేశం లేదు. వాడు పెంచితే మనం పెంచాల్సిండేది. ఇంట్లో 4 ఉంటే 6 బండ్లు ఉంది. మా ఊర్లో చూపిస్తున్నా 6 బండ్లు ఉంది. లేడీస్ కోడాలు వస్తారు చూడి, వాళ్ళకి ఒక బండి. అట్లుంటే ఎలా పెట్రోల్ ఎక్కదు? ఎందుకు డీజిల్ ఎక్కదు? చెప్పండి చూస్తాం. ముందు సైకిల్, ఈ నుంచి సైకిల్లో పోతలో 8 కిలోమీటర్లు నడిచి వస్తారు కట్లకు. ఇప్పుడు ఒంటికి పోయేది బండి. 4 మగవాళ్ళు ఉంటే 2 కోడాలు ఉంటే 2 కోడాలకి 2 కూటి. ఎందుకు? వాటర్ తెచ్చేకి, ఏదైనా ఇట్లా అంగడికి పోయి వచ్చేకి. అట్లా ఉంటే ఎట్లా పెట్రోల్ తగ్గునా? చెప్పండి, మీరే చెప్పండి. మనమందరూ చేరి నడిచిపోతే పెట్రోల్ శుద్ధంగా ఎవరికి ఎక్కించే పనిలే, తీసే పనిలే. సీఎం కూడా నడియాలా, పిఎం కూడా నడియాలా. పెట్రోల్ అంతా ఆడ ఉండిపోయి పవిత్రలోనే. అది పాయింట్. పెట్రోల్ ఎక్కువ మనిషి బుద్ధి ఉండేవాడు ఆ మాట అనకూడదు. ఎవరైనా కానీ, యా నాయకుడైనా కానీ పెట్రోల్ ఎక్కుపోయి అనేది ఆ మాట అనకూడదు. పెట్రోల్ మన ఇంటి పని. ఈరోజు ఉంది సబ్స్టేషన్లో ఫీజు పుడిస్తే కరెంట్ ఉంటుందా? గంట సేపు పడుతుంది రెడీ చేసేది. కరెంట్ ఇవ్వదు.
పర్మనెంట్గా ఉంది. ఇప్పుడు సబ్స్టేషన్ ఫీజు రిపేర్ అయిపోతే బ్రేక్ డౌన్ అయిపోతే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని తిరిగితే ఏమన్నా. ఇప్పుడు కరెంటు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే ఉంటుందా, ఆ ప్రభుత్వంలో బాగుంటుందా? కరెంటు రెండు ప్రభుత్వం బాగానే ఉంది. అప్పుడు బాగుండే ఇప్పుడు బాగుండే, ఊరికే చెప్పకూడదు. కరెంటు వరకు అప్పుడు బాగుండే ఇప్పుడు బాగుంది. Please subscribe .news.